కులం మతం అనే భేదాలు లేకుండా మానవత్వమే పరమావధిగా తొలిపట్నంలో శ్రీ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ సర్వమత సామరస్య ర్యాలీ నిర్వహించబడింది. పట్టణ ప్రవీధుల్లో సాగిన ర్యాలీలో అందరూ సమానమే అనే నినాదంతో భక్తులు, వివిధ మత పెద్దలు మరియు సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం స్థానిక సాయి వేదికపై 57వ గుణరాగ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్యోతిర్మయ ట్రస్ట్ నాయకుడు భారత్ జ్యోతి, జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్యపేటం శ్రీ శ్రీ విజయశంకర స్వామి మరియు హెచ్పిజి ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీ త్రినాథదాస్ స్వామిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీలు మరియు నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా మెదలాలని, ఈ సృష్టిని పాలించే శక్తి ఒక్కటేనని గుర్తు చేశారు. అన్ని మతాలు స్నేహపూర్వకంగా మెలగాలని, సమాజంలో శాంతితో వాతావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిరియాల బాబ్జీ, గింజల రాంబాబు, సూరిశెట్టి ప్రసాద్, ఎంకేఎన్ అహ్మద్, షేక్ యాకూబ్, ప్రకృతి గోవిందరావుతో పాటు పలు సేవా సంస్థల అధినేతలు, భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా విశ్వశాంతి కోసం కృషి చేసినటువంటి జ్యోతిర్మయ సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వమత సమ్మేళనం అనే కార్యక్రమం మా తులిపట్నంలో నిర్వహించుకోవడం అనేది చాలా అదృష్టంగా ఈరోజు భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం సమాజాన్ని చూసుకున్నట్లయితే మతాల ఆధారంగా, కులాల ఆధారంగా ఈ విధంగా విభజించుకొని మనలో మనమే దూరం అయిపోతున్న రోజుల్లో భగవంతుడు ఒక్కడే, నేను మానవుని సకల సృష్టిరాజుని ఆరాధన కోసం నేను సృష్టించాను. ఆ దైవభీతి ఎవరైతే జీవితంలో ఉంటుందో వారు జలోపంలో మరియు పరలోకంలో కూడా సాఫల్యం పొందుతారు అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది. భగవద్గీతలో కానీ, అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కానీ, అదేవిధంగా బ్రహ్మ గ్రంథంలో కానీ ఇదే విషయాలు విశ్వశాంతి కోసం సర్వ ఈరోజు శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు ఆశ్రమం అమరపురి, బొడ్డపల్లి, నాయుడుపాలెం, గాజువాక, పెద్దాపురం ఈ శాఖోపశాఖలన్నిటికీ సంబంధించినటువంటి భక్తులు అందరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి మహామహులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాతోటి అక్కలకు, నాతోటి అన్నయ్యలకు, అమ్మలకు నమస్కరిస్తున్నాను. ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారు సుస్థిరపరిచినటువంటి గుణారాగ మంత్రము ఆవిర్భవించినటువంటి ప్రదేశము తుని బాలయోగి మెట్టపై 1969లో ఆవిర్భవించింది. ఆయన శూన్యం నుండి దివ్యవాణి రూపంలో ఆయన స్వీకరించారు. ఆ గుణారాగ మంత్రం యొక్క ముఖ్యోద్దేశము మనలో ఉండేటటువంటి గుణములను హరించి
ఆత్మ సాక్షాత్కారం పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని తెలుసుకోవడం కోసమే ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఈ సభ యొక్క అర్థం. దానిని అనేక మంది ఇక్కడ వచ్చినటువంటి భక్తులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, అమ్మలు క్రియారూపంలో వాళ్ళు ప్రతిరోజు అభ్యసించడం వల్ల, ఆ ప్రార్థన చేయడం వల్ల వాళ్ళు అనేక అనుభూతులు పొందారు. వారిని మీరు ప్రత్యేకంగా అడిగినట్లయితే గుణారాగం పఠించినందువల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు, ఆ అనుభూతులు వాళ్ళు చెప్తారు. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి మహామహులందరూ కూడా ఆ గుణారాగం మంత్రం గురించి తెలుసుకొని వాళ్ళు కూడా చెప్తారు, మనకి దైవత్వం గురించి చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా విని విశ్వసించి ఆచరించడానికి ప్రయత్నం చేయండి. నేను జయభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శిని. జయభారత్ ఉద్యమం పేరు మీద జయభారత్ మూవ్మెంట్ లో సుమారుగా నేను జయభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నుంచి వచ్చాను. జయభారత్ ఉద్యమం అనేటువంటి దాంట్లో సుమారుగా ఒక 14 సంస్థలు దాకా ఉన్నాయి. మేము పనిచేసే ఆశయాలు కూడా ఇక్కడ జ్యోతిర్మయ ప్రభు వారి శిష్యులు మీరు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దానికి పూర్తిగా ఏకీభావంతో ఉన్నాయనేటువంటి ఉద్దేశంలో మేము వీరిని కలుసుకున్న తర్వాత, ముఖ్యంగా జైహో అనేటువంటి సంస్థ ఉన్నది మాకు, జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోనీ అండ్ వన్నెస్ అనేటువంటిది 14 రాష్ట్రాల్లో పనిచేస్తున్నది. అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఇక్కడ వచ్చి ఉన్నారు మా విజయశంకర స్వామి గారు, మా ఉత్సాహ గారు. మేము ఆ సంస్థ యొక్క జాతీయ మహాసభలు హైదరాబాద్ లో జరిపి ఉన్నాము. దానికి జ్యోతిర్మయ ప్రభు వారి శిష్యులు కూడా వారు వచ్చి దాంట్లో పాల్గొని దాన్ని జయప్రదం చేయడం అనేది జరిగింది. ఆ సంస్థ ఆశయాలు కూడా ఇక్కడ చెప్పినటువంటి సర్వమత సమన్వయం ద్వారా విశ్వశాంతి సాధించడం అనేటువంటిదే దాని ఆశయం. అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వాన్ని సమానత్వాన్ని కోరేటువంటి హిందువులు. ఈ హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. వారు మా త్రినాథ్ దాస్ గారు వారు దానికి అధ్యక్షులుగా ఉన్నారు. మా సంస్థల ఆశయాలన్నీ కూడా మనం అంతా సమానంగా ఉండాలి, ఈ దేశంలో అందరం ఉన్నాము, ఈ భూమి మీద అందరం ఉన్నాము, అందరూ ఉన్నటువంటి ఈ భూమిని మనం కాపాడుకుంటే అందరికీ సమన్వయము, సహకారము, ప్రేమ, మైత్రి, స్నేహం ద్వారానే సాధ్యమవుతుంది తప్పితే ద్వేషం ద్వారా కానీ, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం ద్వారా కానీ, ఒకళ్ళొకళ్ళు